హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఫ్రైడే రోజు పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ దేవుడి పటాలన్నిటినీ ముందు రోజు క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. వాటన్నిటికీ ఇప్పుడు బొట్లు పెట్టుకుంటున్నాను. అంటే గంధంలో నేను కొంచెం రోజ్ వాటర్ వేసుకొని ఆ ఫొటోస్కి, ఆ ప్రమిదలకి, విగ్రహాలకి అన్నిటికీ కూడా బొట్టు పెట్టుకుంటున్నాను. గంధము, కుంకుమ పెట్టుకుంటున్నాను. అవి పెట్టుకున్న తర్వాత మామూలుగానే పూజ చేసుకుంటాను. ఇక్కడ ఏంటంటే విగ్రహాలన్నిటినీ పెట్టుకున్నాను చక్కగా. కొంతమంది చెప్తారు కదా విగ్రహాలని పెట్టుకోకూడదు అది అని చెప్పేసి. పెట్టుకోవచ్చండి, చాలా చిన్న విగ్రహాలు పెట్టుకోవచ్చు, మరి పెద్ద పెద్ద విగ్రహాలుగా కాకుండా. నేనైతే చిన్న చిన్న విగ్రహాలనే ప్రిఫర్ చేస్తాను. అలానే తెచ్చుకున్నాను కూడాను. నేనైతే చాలా చిన్న చిన్న విగ్రహాలు తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే మేము తిరుపతిలో తెచ్చుకున్నాము. తిరుపతి దర్శనానికి వెళ్ళినప్పుడు మాకైతే ఆ ఫ్రేమ్ బాగా నచ్చింది, అందుకని అది తీసుకొచ్చుకున్నాము. శివుడిది కూడా ఫ్యామిలీ ఫోటో ఉంటే మంచిదని చెప్పేసి అది కూడా తీసుకొచ్చుకున్నాము. ఇది కూడా తిరుపతిలోనే తెచ్చుకున్నాము. ఆంజనేయ స్వామి వచ్చేసి ఇది హైదరాబాద్లో ఉన్నప్పుడు తెచ్చుకున్నాం. మేము కొత్తగా కాపురం పెట్టేటప్పుడు కొన్ని ఫొటోస్ తీసుకొచ్చుకున్నాం. వాటిలో కొన్ని చేంజ్ చేసుకున్నాం, కానీ ఆంజనేయ స్వామి ఫోటో మాత్రం చేంజ్ చేయలేదు, దాన్ని అలానే పెట్టుకున్నాను. ఈ విగ్రహాలు అంటే నేను ఒక్కసారిగా కొనలేదు, ఒక్కొక్కటిగా చిన్నగా కొనుక్కున్నాను. అప్పుడు వెండి చాలా చౌకగా ఉండింది, తక్కువ రేట్లో. కానీ ఇప్పుడు వెండి చాలా రేట్ ఎక్కువ పెరిగిపోయింది. ఇప్పుడు మనం కొనాలన్నా కూడా చాలా కష్టం. కాకపోతే కొనుక్కోవాలనుకున్న వస్తువుకి ఇవాళ నేను ఈ విగ్రహం కొనుక్కోవాలి అని అనుకున్నాను అనుకోండి, అది కొనడానికి చాలా వరకు ప్రయత్నిస్తాను. అది కొనే వరకు మనశ్శాంతిగా ఉండను, అదొక ఉంటుంది. అలానే ఈ విగ్రహాలన్నింటినీ కూడా కొనుక్కున్నాను. ఫస్ట్ అయితే నేను ఈ విగ్రహాలు ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చూశాను. వాళ్ళు విగ్రహాలు తెచ్చుకొని పూజ చేసుకున్నారు. అలానే నేను కూడా పెట్టుకోవాలని చెప్పేసి ఈ విగ్రహాలన్నింటినీ 1 by 1గా, ఒక్కసారిగా కాదు, ఇయర్లీ ఒకటి అట్లా కొనుక్కుంటూ ఉన్నాను. అట్లా ఈ విగ్రహాలన్నింటినీ చేర్చుకున్నాను అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. అంటే మనకి నచ్చింది మనం చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ నేనైతే నాకు తెలిసిన విధంగా నేను పూజ చేసుకుంటున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు, ఎలా చేయాలి ఏంటో కూడా తెలియట్లేదు. అది మనకు తెలిసిన పూజ మనం చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి నేను నాకు తెలిసిన విధంగా నేను పూజ చేసుకుంటున్నాను. ఫోటోలన్నిటికీ చక్కగా బొట్లు పెట్టుకొని, పువ్వులు పెట్టుకొని, దీపారాధన కుందులకు కూడా గంధము బొట్టు పెట్టుకొని, పువ్వులు పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే కామాక్షి దీపం కూడా పెట్టుకుంటున్నాను. మాకైతే కామాక్షి దీపము గిఫ్ట్గా ఇచ్చారు. అదైతే చాలా చిన్నగా ఉండింది, అందుకని చెప్పేసి నేను ఇంకొంచెం పెద్దదిగా తెచ్చుకున్నాను. ఇది కూడా చూడటానికి చిన్నదిగానే అనిపిస్తుంది, కానీ ఇది కూడా కొంచెం బాగుంది, చాలాసేపు వస్తుంది. దాన్ని కూడా పసుపు కుంకుమ పెట్టుకొని, గంధము పెట్టుకొని, పువ్వులు పెట్టుకొని, అమ్మవారి కామాక్షి దీపం కూడా వెలిగించుకుంటాను. ప్రతిరోజు మా వారే పూజ చేస్తారు. ఈరోజు ఆఫీస్లో పని ఎక్కువ ఉండటం వలన ఎర్లీగా వెళ్ళిపోయారు. ఇంకా అందుకని చెప్పేసి నేను పూజ చేసుకుంటున్నాను. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నాకు పూజ చేయడం చాలా ఇష్టం. పూజే కాదు, టెంపుల్స్కి వెళ్ళాలన్నా అవంటే చాలా ఇష్టం. ఎవరికి ఉండదు చెప్పండి, అందరికీ ఉంటుంది కదా పూజ చేయాలని. నాకు కూడా అలానే చాలా ఇష్టంగా చేస్తాను. నాకైతే చాలా బాగుంటుంది. వీలైతేనేమో నైవేద్యం చేస్తాను, లేదు అంటే ఇంట్లో ఏమైనా ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ని నైవేద్యంగా పెట్టేస్తాను. నేనైతే ఈ విధంగా పూజ చేసుకుంటాను. ఈ సిల్వర్ ప్రమిదలు కూడా మేము కాపురానికి వచ్చిన కొత్తల్లో కొనుక్కున్నాము. అప్పుడు చాలా తక్కువగానే ఉండింది సిల్వరు, కానీ ఇప్పుడైతే చాలా పెరిగిపోయింది. ఈ విధంగా నేనైతే పూజ చేసుకుంటాను. దీపారాధన చేసుకొని, అగరబత్తులు వెలిగించుకొని, కొన్ని అంటే పంచాక్షరి మంత్రము, నారాయణ మంత్రము అవి కూడా చదువుకొని, గాయత్రి మంత్రం కూడా చదువుకొని పూజ చేసుకుంటాను. లక్ష్మీదేవిది కూడా చదువుకుంటాను.
ఇలా ఈ విధంగా పూజ చేసుకొని నైవేద్యం పెట్టుకొని హారతి ఇస్తాను. నేనైతే ఇలా చేసుకుంటాను పూజ. మా వారు కూడా అంతే, మేమిద్దరం ఇలానే చేస్తాము. మా వారి కుదిరినప్పుడు నేను చేసుకుంటాను, వీలైనంత వరకు మా వారే పూజ చేస్తారు. మన ఇంట్లో మగవాళ్ళు పూజ చేస్తే చాలా మంచిది అని చెప్పేసి మా అభిప్రాయము. అందుకని మా వారు కూడా నేను అన్నీ రెడీ చేసి పెడతాను, మా వారు పూజ చేసుకొని వెళ్తారు. అట్లా అనమాట. ఈ విధంగా పూజ చేసుకుంటాం మేము. ఈరోజు ఫ్రైడే రోజు నేను చేసుకుంటున్నాను. నాకు ఈరోజు అవకాశం కలిగింది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇవన్నీ చేసుకొని జపం కూడా చేసుకున్నాను, అది మీకు వీడియో తీయలేదు. ఇలా నైవేద్యం పెట్టేసేసి హారతి ఇచ్చుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఆ రోజు పూజ చేసుకున్న రోజు చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా పాజిటివ్ వైబ్స్ కనిపిస్తాయి మనకి. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఏ పూజ చేసినా మనశ్శాంతిగా నమ్మకంతో పూజ చేయండి, ఖచ్చితంగా అది మనకు మంచిగా జరుగుతుంది. మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఈ విధంగానే చేస్తాను. పూజ చేసేటప్పుడు చాలా ప్రశాంతంగా పూజ చేసుకుంటాను. మనసులో మనం ఒకటి అనుకున్నాము అంటే ఆ దేవునిపైన నమ్మకంతో చేసుకొని ఆ పూజ చేసుకున్నాము అంటే ఖచ్చితంగా తీరుతుంది. చాలా మంచిగా అనిపిస్తుంది ఆ రోజంతా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా పూజ చేసుకున్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉండండి, నమ్మకంతో పూజ చేయండి. మీ ఇంటి కులదైవము అంటారు కదా, మా ఇంటి కులదైవం వచ్చేసి వెంకటేశ్వర స్వామి. ఫస్ట్ ఆయనకి పూజ చేయాలి అని చెప్తారు. అట్లానే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క కులదైవం ఉంటుంది. ఫస్ట్ మనం గణపతికి పూజ చేసుకున్న తర్వాత మన ఇంటి కులదైవానికి పూజ చేసుకుంటే చాలా మంచిదంట, నేను కూడా విన్నాను. అందుకని చెప్పేసి నేనైతే మా కులదైవానికి పూజ చేస్తాను, అలాగే వినాయకుడు కూడా పూజ చేస్తాను. నేనైతే ఈ విధంగా పూజ చేసుకున్నాను. శివుణ్ణి కూడా మేము చాలా ఇష్టంగా పూజ చేస్తాము. చాలా బాగా అనిపిస్తుంది శివుడికి పూజ చేయటం కూడా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమందికి శివుడు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.